దైవ సేవకురాలు తెనాలి ప్రాంతంలో పరిచయం చేస్తున్న మిరియం అక్క గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. గత వారంలో దైవజనులు మనం ఆశించినట్లు కొన్ని అనివార్య కారణాలను బట్టి నెట్వర్క్ అసౌకర్యం బట్టి రాలేకపోయారు. ఈ రోజు ఆ పాస్టర్ గారి యొక్క సతీమణి గారు దైవ సేవకురాలు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. చెప్పాలంటే ఈ రోజు అక్కగారు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నారని ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పారు. ఉదయం నుంచి వాంతులు, విరోచనాలు, భయంకరమైన తల తిప్పడం ఉదయం 4 గంటల నుంచి. నేను అప్పుడే అనుకున్నాను, ఈ రోజు దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో అక్కను నిలబెట్టబోతున్నాడు. ఎవరినో దేవుడు ఉద్దేశించి నేరుగా మాట్లాడబోతున్నాడు. దేవుని సంకల్పం మనము ఈరోజు స్పష్టంగా తెలుసుకునబోతున్నామని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఆసక్తితో ఎవరు కూడా దయచేసి చివరి వరకు ఉండాలి. మీరు వాక్యము అవ్వకముందే చాలా మంది 7:30కు అనంటే 7:30 లోపు ఒక 2-3 నిమిషాల ముందు చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. వాక్యము వినడము ఎంత ప్రాముఖ్యమైందో, విన్న తర్వాత ఆ వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మీరు స్పందించిన ఆ స్పందనను బట్టి చివరిలో ప్రభుత్వ తీర్మానం చేసే ఆ తీర్మానం మీదనే దేవుని కార్యాలు ఆధారపడి ఉంటాయి. కనుక విన్నాం కదా, ఏదో అటెండెన్స్ పడింది కదా అన్నట్లుగా మీరు వస్తే ఈ మీట్ ద్వారా దేవుడే నేరుగా వచ్చి మాట్లాడిన మనకు ప్రయోజనకరంగా ఉండదు. మనం ఆశతో మనము చేసే వాక్యం విన్న తర్వాత చేసే తీర్మానం మీదనే దేవుని కార్యాలు ఆధారపడి ఉంటాయి. దేవుని బిడ్డారా, మనము సమయాన్ని వ్యర్థం చేయకుండా అక్కకు ఇటు సమయాన్ని ఇద్దాం. అక్క మీకు వందనాలక్క. గూగుల్ మీట్ తరపున కామారెడ్డి గ్లోరియస్ పరిచరణ తరపున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అక్క. ప్రైజ్లార్డ్ అక్క. ఆహ్వానాన్ని మన్నించి మీరు మా మధ్యలోనికి వాక్య పరిచర్య చేయడానికి రావడం మాకు చాలా సంతోషకరం. ఇటు సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. సమయాన్ని మీరు తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి గ్రేస్ మినిస్ట్రీ జూమ్ మీట్ లోకి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు, మనకి జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం. బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు చాలు ప్రియులారి, చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని మాట బల్యార్పణతో నిబంధన చేసుకున్నటువంటి ఆయన జనులను, ఆయన బిడ్డలను సమకూర్చమని చెప్పి భూమికి ఆకాశానికి ఆయన ఆజ్ఞయిస్తున్నాడంట. నిజంగా మనం గమనించినట్లయితే ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. న్యాయాధిపతి వాకిటనే నిలిచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అటువంటి సూచనలు మనం భూలోకంలో లోకమంతటా కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు భూమికి ఆకాశానికి ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి నా జనులను మాత్రమే సమకూర్చండి అని చెప్పి భూమికి ఆకాశానికి ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. దేవుని ప్రియులారా, మనం ఒక మాట గమనించినట్లయితే, ఎవరైతే దేవుని అంగీకరించి రక్షింపబడి దేవుని రక్తంలో కడగబడినటువంటి అనుభవం కలిగి ఉండటమే కాకుండా దేవుని దగ్గర అర్పణ చేసుకోవాలంట, ఒక నిబంధన చేసుకోవాలంట. ఎందుకంటే ఆయన మనల్ని నిబంధన జనులుగా ఆయన చేసుకున్నాడు. నిబంధన లేకుండా, సమర్పణ లేకుండా, అర్పణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభు కొరకు తీర్మానంతో కూడిన జీవితం లేకుండా ఏ ఒక్కరు కూడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని సెలవిస్తుంది. కాబట్టి ఈ బ్రతుకులో
దేవుని యొక్క నిత్యత్వంలో మనం నిలబడాలి అంటే, దేవునితో మనం కలిసి యుగయుగాలు ఆయనలో జీవించాలంటే, సదా ఆయనతో కూడా మనం బ్రతకాలి అంటే ప్రియులారా, ఇక్కడే నిబంధన చేసుకుని ఆయన కొరకు సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించిన వారు మాత్రమే, ఒక మాట నేను చెప్తాను, భూమి మీద ఉన్న తన ప్రజలనంట ఆకాశము, ఈ గ్రావిటీ అనేది ఆకర్షణ, భూమి ఆకర్షణ ఉందో చూడండి, అది కోల్పోయిద్దంటండి. ఎందుకో తెలిసిన, ఎవరైతే నిత్యము దేవునితో నిబంధన కలిగి జీవిస్తున్న వారు ఉన్నారో అట్టి వారినంట ఆకాశము ప్రియులారా, ఈ గ్రావిటీ శక్తి ఆకర్షించేటువంటి వికర్షణ శక్తిని కోల్పోయిద్దంట. పైనుండి ఏదైనా వస్తువు కిందకేస్తే పడిపోయిద్ది, కానీ దేవునితో నిబంధన చేసుకున్న వారు ఎత్తబడతారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఎత్తబడే అనుభవం ఎవరు కలిగి ఉంటారంటే నిబంధన చేసుకోవాలి. దేంతో నిబంధన చేసుకోవాలి? దైవ లేఖనాన్ని చూద్దాం. త్వరగా చూడండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 39. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. చాలు. భక్తుడు అంటున్నాడు, మొదట నాలుగుతో నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడు. భక్తిహీనులు ఉన్నప్పుడు వారితో పాటు పిచ్చాపాటి మాట్లాడటం, ప్రియులారా వ్యర్థమైన మాటలు మాట్లాడటం, నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, నేను జాగ్రత్తగా ఉంటున్నానని చెప్తున్నాడు. ఈ దినాన దేవుని పిల్లలమైన మన బ్రతుకుల్లో నాలుకతో నిబంధన చేసుకున్నటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి ప్రజలంగా, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులంగా, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మాటలను పలికే వారంగా, దేవుని యొక్క ప్రజలంగా, ఒక సమర్పణ కలిగిన వారంగా నాలుకను మనం జాగ్రత్త పరచుకోవాలి. రెండవ విషయం మనం గమనించినట్లయితే, భక్తుడైన ఏబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. ఏబు గ్రంథం 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేనెలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములనున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును, దుర్మార్గులకు. చాలు నాయన. ప్రియులారా, భక్తుడైన ఏమంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఎలాంటి నిబంధన అంటే, దేవుడు లోకాన్ని ఒక ప్రకటన గ్రంథంలో అంటాడు, ఒక వేశ్యతో పోల్చాడు, కన్యకతో పోల్చాడు, ఒక పట్టణంతో పోల్చాడు, బబులోని పట్టణం అంటారు. అయితే భక్తుడైన ఏమంటున్నాడు, ఈ కన్యక లాంటిది, ఆకర్షించేది, మోసగించేది, ఇలాంటి లోకాన్ని చూసినప్పుడు, లోక పరిస్థితులను చూసినప్పుడు నేను ఎలాగూ ఆశపడి చూడగలుగుతాను? అలాగూ వ్యర్థమైనవి చూస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగించేటువంటి ఈ పరిస్థితుల్లో నేను చిక్కబడితే, పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోయిద్ది? పరమనున్న స్వాస్థ్యము పోగొట్టుకుంటాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యర్థమైనవి, చూడకూడనివి, హేయమైనవి లోక పరిస్థితులను మనం చూసి ఆశిస్తే ప్రియులారా, ఏం పోగొట్టుకుంటామంటున్నాడు? పరమనున్నటువంటి స్వాస్థ్యమే, పరలోకమే పోగొట్టుకుంటామంటండి. ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి మాట. ఈ మాట మనందరి హృదయాల్లో ముద్రించుకోవాల్సిన మాట అండి. ఏముందిలే, చిన్న చిన్న రీల్సే కదా, చిన్న చిన్న షార్ట్లే కదా, లేకపోతే ఏవో కామెడీ షోలే కదా అని వ్యర్థమైనవి చూస్తే ఏం పోగొట్టుకుంటారో తెలిసిన? పరమునున్న స్వాస్థ్యమే పోగొట్టుకుంటారంటే. ఇలాంటి వాటి విషయంలో నిత్య నిబంధన చేసుకున్న వారిని మాత్రమే ఆకాశం ఆకర్షిస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట, ఇట్లా ఎవరైతే నిబంధన చేసుకున్నారో వారిని మాత్రమే ఆకర్షించండి అంటున్నాడు. భూమి ఏమో పైకెత్తితే ఆకాశమేమో ఆకర్షించుకుంటుంది అంటండి. అందుకే భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు.
యెహోవా పర్వతమున ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలండి. ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టత ఇస్తున్నారంటే, దేవుని పర్వతం మీద ఉండటానికి కావలసినటువంటి క్వాలిటీ, అర్హత, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండేవారే, కన్నులతో నిబంధన చేసుకుని భూలోకంలో పరిశుద్ధతను కొనసాగించిన వారు మాత్రమే దేవుని పర్వతానికి ఎక్కగలుగుతారు. ప్రియులారా, దాని మీద మనస్సు కూడా పెట్టకూడదంటండి. ఇలా మనసు పెట్టి వ్యర్థమైనవి ఆశించి చూసిన వారందరూ కూడా, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట ఏముంటుందంటే, వ్యర్థమైనవి, అబద్ధమైనవి కల్పించినటువంటి ప్రేమించే వారందరూ కూడా వెలుపట నుందురు అని ఉంది. కాబట్టి చాలా అంత్య దినాల్లో విశ్వాసులు సైతం, సేవకులను సైతం, ఏర్పాటు చేయబడిన వారు సైతం భ్రష్టులయ్యేటువంటి పరిస్థితులు ముఖ్యంగా వారి చేతుల్లో ఉన్న వారి సెల్ ఫోన్లండి. వీటి విషయంలో నిబంధన లేకుండా, సమర్పణ లేకుండా, పవిత్రత లేకుండా, ఏ విధమైనటువంటి దేవుని దగ్గర పరిశుద్ధమైన జీవితాలు కొనసాగించకుండా, ఏదో ఒక రీతిగా ప్రియులారా, దేవుని భయము వారి ఎదుట, కన్నుల ఎదుట దేవునిని ఉంచుకున్న వారు కాదు అంటున్నాడు దేవుడు. దేవుని భయం లేకుండా ఎలాంటివి పడితే అలాంటి చూస్తూ నిబంధన లేకుండా ఉన్న వారు దేవుని పరిశుద్ధ పర్వతం మీదకు ఎక్కలేరు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, కన్నులతో నిబంధన చేసుకోమంటున్నాడు, నోటితో, నాలుకతో నిబంధన చేసుకోమంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి. కీర్తన గ్రంథము దైవలేఖనంలో 26వ అధ్యాయము 2 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. కీర్తన. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట చాలు. ఇక్కడ ఎన్ని విషయాల్లో ఆయన ప్రమాణం చేసుకుంటున్నాడు చూడండి. కన్నులతో ప్రమాణం చేసుకున్నాడు. తర్వాత పనికి మాలిన వారితో సాంగత్యం చేయనంటున్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితం. ద్వితీయోపదేశకాండం 13:6 నుండి 11 వరకు చూస్తే, అక్కడ దేవుని యొక్క ప్రజలను చూసి అంటాడు, ఇశ్రాయేలు, యెషూరును ఎట్లాంటి వాడంటే, ప్రత్యేకింపబడిన, కొండల మీద నుండి చూసిన, లోయల మీద నుండి చూసిన, మెట్టల శిఖరం మీద నుండి చూసిన, ఎక్కడుండి చూసినా గాని ఒంటిగా నివసిస్తున్నాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రత్యేకంగా ఒంటిగా ఉన్నటువంటి ప్రజలను బట్టి దేవుడు అంటున్నాడు, ఆయన దావీదు వాగ్దానం చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నాడు, వేషధారులతో పొంది చేయనంటున్నాడు, పనికి మాలిన వారితో సాంగత్యం చేయనంటున్నాడు, దుష్టుల సంఘాన్ని అసహ్యించుకుంటున్నాడు, భక్తిహీనులతో సాంగత్యం చేయనంటున్నాడు, నిర్దోషమైన చేతులు కలిగి ఉంటానని చేతులతో కూడా ప్రమాణం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ అర్థమవుతుంది. ఇంతగా బలి అర్పణ చేత నిబంధన చేసుకోవాలి అంటున్నాడు. ఆ దినాల్లో దేవుడు బలులు కోరుకున్నాడు, సమాధాన బలులు, లేకపోతే శాంతియుతమైనటువంటి పాపక్షమాపణ బలులు, రక్త ప్రోక్షణం కావాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన మన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి హృదయం, చివరికి సజీవ యాగంగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుకుందాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడంటే, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలంటే, ఒక కనులే కాదు, నోరే కాదు, హృదయమే కాదు, చేతులే కాదు, దేవుని కొరకు మనం ఒక నిబంధన జనులంగా,
పరిశుద్ధమైనటువంటి ప్రజలంగా ఉండినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కోరుకుంటున్నాడు. నిబంధన జనులుగా ఉండాలంటే సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలంటండి. అలా సజీవ యాగంగా సమర్పించుకోవటం అనేది దేవునికి ఇష్టమైనదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుక్తమైనది, అనుకూలమైనది ఆయనకి. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు, ఈ లోక పోకడను మీరు అనుసరించవద్దు, ఈ లోక ప్రజల యొక్క ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది చూడండి, అలాంటి వాటిని అనుసరించి నడుచుకోవద్దు. దేవుని పిల్లలైన వారు కూడా చాలా మంది ప్రియులారా ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ లోక ప్రజల యొక్క పోకడను, ఈ లోక నటనను, ఈ లోక వేషధారణను, ఈ లోక యొక్క జీవపు డంబాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ ఉంటారు. వారి జీవితాల్లో దేవుని మాట సెలవిస్తున్న విషయం ఏంటంటే బలి అర్పణ కలిగి ఆయనతో నిబంధన చేసుకోవాలి. బలిపీఠం మీద మన జీవితాలను పెట్టాలి, మన పరిస్థితులు పెట్టాలి. సజీవ యాగముగా దహించబడినటువంటి దేవుని అగ్ని చేత కాల్చబడినటువంటి అనుభవము, పరిశుద్ధతను, సంపూర్ణతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి. అట్టి వారిని మాత్రమే దేవుని యొక్క పర్వతం మీదకి ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం భూమి కూడా అందుకు సముఖముగా ఉన్నాయి అంటండి. దేవుని వాక్యం మనం గమనిస్తే ప్రియులారా, ఈ దినాల్లో దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నందుకు, పరిశుద్ధతగా ఉన్నందుకు, ప్రత్యేకించబడినందుకు, సజీవ యాగంగా సమర్పించుకున్నందుకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నీ ప్రత్యేకతను బట్టి అనేకులు నిన్ను నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నిన్ను అనేక రీతిలుగా సిగ్గుపరచాలని చూస్తూ ఉంటారు. నీకు రావాల్సినవి రాకపోవచ్చు, అందవలసినవి అందకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అలాగూ నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడు, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం చూడండి. దేవుని వాక్యం చదువుకున్నట్లయితే 42వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ప్రత్యేకించుకున్న వారిని ఆయన ఒక గొప్ప ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో 42:6 కదా పాస్టర్ మరండి, అక్కడి నుంచి చదువున్నాను. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరైతే నిబంధన చేసుకుంటారో, ఎవరైతే ప్రభువుతో సమర్పణ చేసుకుంటారో, బలిపీఠం మీద పెట్టబడిన అనుభవాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉంటారో వారినంట ప్రవక్తగా చేసుకుంటాడంటండి. అన్ని జనులకు నిబంధనగా చేసుకుంటాడంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవరైతే లోకంలో ఉండి లోక పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారో, అంధకారంలో ఉన్నవారు ఉన్నారో అట్టి వారి కన్నులు తెరవబడటానికి, బంధింపబడిన వారి కట్ల చేతను, సాతాను యొక్క బంధకాల చేతను, ఉర్ల చేతను, ఉచ్చుల చేతను ఎవరైతే బంధించబడి ఉన్నారో అట్టి వారిని విడిపించడానికి దేవుడే ఒక గొప్ప ఆధిక్యతను ఇవ్వబోతున్నాడండి. ఈ లోకం మీద, లోక అధికారి మీద మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. సమర్పణ లేని వారిని ప్రియులారా, నిబంధన లేని వారికి ఏ విధమైనటువంటి లోకాన్ని, అపవాది యొక్క కార్యాలను జయించేటువంటి శక్తి కలిగి ఉండరు. దేవుని మాట పౌలయ్య గారి పరిచర్యలో ఆయన స్కెయివ అనేటువంటి యాజకుల కుమారులను చూసినప్పుడు ప్రియులారా, పౌలు గారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూసి వారి కుమారులు కూడా 7 కుమారులు కూడా వెళ్ళి వెళ్ళగొట్టాలని చూసినప్పుడు అంట అపవాది ఏం చేసింది, వారిని పట్టుకొని వారి మీద పడి వారి వస్త్రాలు చింపితే వారు పారిపోయారంటండి. దినాన జయ జీవితం పొందుకోవాలంటే సేవలోనైనా, విశ్వాస జీవితంలోనైనా, పరిశుద్ధ జీవితంలోనైనా, నీకున్నటువంటి పరిస్థితుల్లోనైనా నీవు విజయాన్ని సాధించాలంటే ప్రియులారా పరిశుద్ధత కలిగి ఉండాలి, నిబంధన కలిగి ఉండాలి. దేవునితో నీవు బలిపీఠం మీద అప్పగించబడినటువంటి, అర్పణ అయిపోయినటువంటి సజీవ యాగంగా అర్పించుకున్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి ప్రియులారా. లేకపోతే లోకం మీద నీకు జయం ఉండదు, నీకున్న వ్యసనాల మీద నీకు జయం ఉండదు. దేవుని మాట సెలవిస్తుంది, ఒకడు దేని చేత జయింపబడినో దానికి దాసుడైపోతాడు అంటండి. ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు, నాలుక విషయంలో, చేతుల విషయంలో, పాపం విషయంలో, కన్నుల విషయంలో జయ జీవితాన్ని నువ్వు కోల్పోతే దాని చేత నీవు పట్టబడతావు, దాని చేత నీవు ప్రియులారా బంధించబడి ఉండిపోతావు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే అన్యజనులైన వారికి నీవు ప్రవక్తగా నియమించబడినట్లుగా
ఎరగనటువంటి దేవుని ప్రజలు లేకపోతే అంధకారంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఒక అమూల్యమైనటువంటి ఆయన చేతి ఆయుధముగా వాడుకోవాలంటే మొదట నీకు నీవే నిబంధన చేసుకోవాలి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో అపవాది నిన్ను శోధిస్తుందో, ఏ విషయంలో లోబడిపోతున్నావో, ఏ విషయంలో భ్రష్టత్వంలో ఉన్నావో, ఏ విషయంలో భక్తిహీనతలోనికి వెళ్ళిపోయావో, వాటన్నిటి విషయంలో కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకునేటువంటి తీర్మానంలోనికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. జయ జీవితాన్ని ఇవ్వటానికి ఆయన నీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాట మనం చూసినట్లయితే చూడండి, లోకాసు వార్త దేవుని మాటకు మనం గమనించినట్లయితే నిబంధన చేసుకున్నందుకు ప్రియులారా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 23వ వచనం, లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన యెడల తను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. చాలండి. ఇప్పుడు ఉపేక్షించుకున్న అనుభవము, నిబంధన చేసుకున్న అనుభవము, సమర్పించుకున్న అనుభవం, తను తాను తగ్గించుకొని ఇంకా జీవించు వారము మేం కాదు, మాలో జీవించేది ప్రభువే, మేము ప్రభు వారము అని ఎవరైతే బలిపీఠం మీద జీవితాలను పెట్టుకోగలుగుతారో అట్టి వారికంట ప్రతి దినం కూడా ఏం చేయబడుతుందంటండి, శ్రమ కలుగుతుందంట, సిలువ అంటండి. ఈ సిలువ ప్రియులారా ఎట్లాంటిదంటే మన జీవితాల్లో ప్రియులారా మన సిలువే, అది ఎవరి సిలువ కాదు. ప్రతి దినం కూడా సిలువ మోసిన అనుభవం ఉంటుంది. ప్రతి దినం కూడా నిందలు, అవమానాలు, దూషణలు, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ఆ విధంగా సిలువను మోసినప్పుడు, ఆ విధంగా సిలువ దేవుని యొక్క పరిశుద్ధ జీవితం కొరకు దేవుని మార్గంలో నడవటానికి ఎవరైతే నిబంధన చేసుకుంటారో, పరిశుద్ధత కలిగి ఉంటారు, వారి జీవితంలో మనుషులందరి చేత ద్వేషించబడే అనుభవాన్ని కూడా కలిగి ఉంటాం. కొన్నిసార్లు ప్రియులారా అందరికి దూరం అయ్యే పరిస్థితులు, అందరి చేత ద్వేషించబడే పరిస్థితులు. దేవుని వాక్యం కూడా అందుకే దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆ మాటే చెప్తూ అంటారు, నేను లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను కనుకనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము నన్ను ఎరగలేదు కాబట్టి మిమ్మును కూడా లోకం ఎరగదు, ఇందుని బట్టి మీరు ఆశ్చర్యపోవనవసరం లేదంటారు. యెషయా గ్రంథం దేవుని మాట 55వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారం కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆయన చెప్తున్నారు, వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు, సారమైన వాటి కొరకు ఎందుకు ప్రియులారా, వ్యర్థత్వం కలిగినటువంటి లోక పరిస్థితులు ఎందుకు మనం వేపరుచుకునేది? మన జీవితాలు, మనకున్నటువంటి శరీరాలు ప్రియులారా వేపరుచుకుని సమయం అంతా వృధా చేసుకోవటం ఎందుకు? మీరు వచ్చి ఆలకిస్తే నిజంగా బ్రతుకుతామంటండి. ఇక్కడ కాకపోయినా నిత్యత్వంలో యుగయుగాలు బ్రతుకుతాము. అంత మాత్రమే కాదు, నిబంధన చేసుకుంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిబంధన చేసుకున్నటువంటి మనుషులను బట్టి ప్రియులారా దేవుడు అంటున్నాడు, మీతో నేను శాశ్వతమైనటువంటి కృప చూపుతాను అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే, శాశ్వతముగా ఆ కృపను మనతో నిలిచి ఉండాలంటే భక్తి జీవితంలో ఊరికే మాటలు విని అవతలకు వెళ్ళిపోవటం కాదు గాని, లేకపోతే విన్నదాన్ని బట్టి మనం సంతోషించటం కాదు గాని, ఆ శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలని చెప్పి నిబంధన చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి విషయంలో సజీవ యాగంగా సమర్పణ కలిగినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎలాంటి అనుభవం అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 7వ అధ్యాయము 29, 31 వరకు చదువుకుందాం. చూడండి, ఒక నిబంధనకు దేవుడే కొన్ని సూచనలు ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు. చూద్దాం ఎలాంటి నిబంధన. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చివారు ఏడవనట్టును,
సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారు. చాలయ్యా, చాలు చాలు. ప్రియులారు, ఏం చెప్తున్నాడు ఆయన? నిబంధన చేసుకున్న వారు, పరిశుద్ధత కలిగిన వారు, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కాలని ఆశపడ్డవారు, ప్రియులారా, ఒట్టి ఆశ ఉంటే చాలదండి. సజీవ యాగంగా దేవుని కొరకు సమర్పణ చేసుకున్న వారు ఈ లోకము తమది కానట్టుగా బ్రతకాలంట. భార్యలున్న వారు లేనట్టుగా, కొనువారు తమది కానట్టుగా, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించక మితముగా ఉండాలంటండి. ఎలాంటి నిబంధన చేసుకుని ఈ లోకంలో ఎలా బ్రతకాలో చాలా మంది అనుకుంటారు, అమాయకమైన ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ లోకంలో ఎలా జీవించాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా అంటారు. వీళ్ళ దేవుడు ఎలా జీవించాలో కూడా, ఎలా సమర్పణ చేసుకోవాలో, ఎలా నిబంధన చేసుకోవాలో, ఎలా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలో కూడా ప్రభు మనకు తెలియపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా అంగీకరించాలండి, అన్వయించుకోవాలి మన బ్రతుకులో. ప్రతి నిత్యం కూడా భయపడాలి. ఎంతగా భయపడాలంటే కనీసం కొనుక్కున్న ఈ వస్తువు కూడా మనది కాదు. ఎందుకంటే ఈ లోకము, దాని ఆశలు, దాని నటన గతించిపోబోతుంది. పంచభూతములు మిక్కుటమైనటువంటి వేండ్రముతో లయమైపోయే దినాలు రాబోతున్నాయి. ప్రియులారా, ఒక్కొక్క దేశము లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ప్రియులారా, 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు గాని పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే రోజులు రాబోతున్నాయి. ఎలాంటివి మిక్కుటమైన వేండ్రమో తెలిసిన ప్రియులారా, ఒక్కొక్క దేశము దాన్ని డిఫెన్స్ చేసుకోవటానికి, కాపాడుకోవటానికి ఎన్నో భయంకరమైనటువంటి మిస్సైల్స్ ని, రాడార్ని, ఇంకా అనేకమైనటువంటి ప్రియులారా హైడ్రోజన్ బాంబ్స్ ని ఎన్నో భూమి కింద దాచిపెట్టుకున్నాయి అంటండి. ఇవన్నీ ప్రభు రాకడ దినం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ దేవుని యొక్క తీర్పులో ప్రియులారా, లేకపోతే దేవుని యొక్క ఆ యుద్ధములో ఏం జరుగుతుందో తెలిసిన ఇవన్నీ ఒకేసారి ఆయన నోటి ఊపిరి తగలగానే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అంట. అర్థమవుతుంది? ఎన్నో భయంకరమైనటువంటి మారణాయుధాలను కనుగొన్నారు, హైడ్రోజన్ బాంబ్స్ ని కలిగి ఉన్నారు, భయంకరమైనటువంటి లేజర్స్ తో ఆయుధాలు మనిషిని చంపుకునేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోక నటన ముగించబడబోతుందని మనం గుర్తెరగాలి. గుర్తిరిగిన మనము ఒక నిబంధన కలిగిన ప్రజలంగా పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వారంగా మనం ఇక్కడే సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకున్నప్పుడే భూమి మనల్ని పైకెత్తుతుందంట. ఆకాశము వికర్షణ కలిగినటువంటి ఆకాశము ఆకర్షిస్తుందంట. అందుకంటున్నాడు, నిత్య నిబంధన కలిగినటువంటి బలి అర్పణ చేత ఎవరైతే అర్పించుకున్న వారు ఉన్నారో వారిని మాత్రమే ఆకర్షించమని భూమికి ఆజ్ఞాపించున్నాను, ఆకాశానికి ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. ఈ దినాన ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా కనబడుతూ ఉందంటే, ఎంత స్పష్టంగా ఆయన రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి అంటే, వీటన్నిటిని బట్టి ఇక అనుభవించేవారు అనుభవించినట్టుగా ఉండాలి. సిద్ధపరచుకున్నవి మనవి కావన్నట్టుగా బ్రతకాలి. ఏ విషయంలో కూడా చాలా మంది లోకలు ఏం చేస్తున్నారు, వారి యొక్క జీవితాల్లో ప్రియులారు ఈ జీవిత కాలం మట్టుకే సంపాదించుకుంటున్నారు. ఈ జీవిత కాలం మట్టుకే తమ పిల్లలకు ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ప్రభు భక్తుడైన దావీదు అంటాడు, వారైతే ఆస్తులు సంపాదించుకుంటున్నారు గానైతే నేనైతే నీతి గలవాడనే, నేను నిద్రపోయి మేల్కొనినప్పుడు నీ ముఖ దర్శనాన్ని చూస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప నిరీక్షణ అండి. ఆయనకి ఎన్ని ఆస్తులన్నీ కూడబెట్టుకోవటానికి తన కాలంలో, దావీదు కాలంలో ప్రియులారా, వెండినంట అసలు లెక్కించడమే మానేశారంటండి. అయితే విస్తారమైనటువంటి ధనాన్ని కలిగి ఉన్నటువంటి, విస్తారమైనటువంటి సంపద కలిగి ఉన్నటువంటి ఆయనే అంటున్నాడు, లోకులు ఈ జీవిత కాలంలో పాలు పొందినటువంటి ఆ లోకుల చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభు అని వేడుకున్నాడు. ఈ దినాన్ని మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని కొరకు ఆరాటపడుతున్నాం, దేవుని కొరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని విడిచి, దేవుని యొక్క ప్రియులారా ఉన్నతమైనటువంటి
నిత్యత్వంలో ఉండేటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని కూడా ప్రక్కన పెట్టేసి ఈ దినాన్ని దేని కొరకు అన్యుల్లాగా బ్రతుకుతున్నాం, అన్యుల్లాగా ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అనుభవించేవారు అనుభవించినట్టుగా ఉండాలి, మితముగా ఉండాలండి. లోకస్తుల్లాగా ఏం తినాలి, ఏం త్రాగాలి ఇవి ప్రక్కన పెడితే ప్రియులారా, మనము నిబంధన కలిగిన జనులము. అనేకుల్ని బంధకాల నుండి విడిపించినట్లుగా, గుడ్డివారి కన్నులు తెరవబడినట్లుగా, అనేకుల్ని మరణాంధకారంలో నుండి, పాతాళ బలము నుండి విడిపించబడినట్లుగా దేవుడు మనల్ని నియమించుకున్నాడు. గ్రేట్ కమిషన్ ఏంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించండి అనే కదా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకి ప్రియులారా. ఈ దినాన దాన్ని ప్రక్కన పెట్టేసి లోకుల్లాగా లోక పరిస్థితుల వైపు మనం పరుగులెడుతూ ఉంటే, భక్తుడైన యోబు అంటున్నాడు, పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోయింది, పరమనున్న స్వాస్థ్యము నేను ఏమి చేసుకుంటాను అంటున్నాడు. దినాన ఆలోచించాలి. మనం చాలా సీరియస్ గా దేవుని సన్నిధిలో మనం ఆలోచించటమే కాదు గాని ఒక నిబంధన చేసుకోవాలి, ఒక ప్రమాణం చేసుకోవాలి. అలాగ చేసుకున్నప్పుడే మన జీవితాలు, ఈ క్షయమైన జీవితాలు ఇక్కడే అక్షయతను ఎలా సంపాదించుకుంటే, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇంకా నేను ఆ మాటలు 2-3 వచనాలు చదివి ముగిస్తాను త్వరగా చూడండి. మొదటి పత్రిక 15వ అధ్యాయము 42, 43. పునరుద్ధానమును అలాగే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి ప్రియులారా, ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు బలహీనరాలు అవ్వచ్చు, బలహీనులు అవ్వచ్చు ప్రియులారా, శరీర సంబంధులు అవ్వచ్చు, అక్షయమైనటువంటి వారంగా కావచ్చు. కానీ బలహీనమైన మనమంట బలమైన వారిగా లేపబడినట్లుగా, క్షయమైన మనము అక్షయమైన వారంగా లేపబడినట్లుగా, ఆత్మ సంబంధులైన వారంగా ఈ ప్రకృతి శరీరం, ప్రకృతి ఆలోచనలు, ప్రకృతి సంబంధమైనటువంటి స్థితిగతులకు కలిగినటువంటి ఈ మానవ జీవితం ప్రియులారా, ఆత్మ సంబంధమైనదిగా లేపబడినట్లుగా ఎక్కడుండగానే సిద్ధపరచుకోవాలంటే బలి అర్పణ అనేది ఉండాలి. మన ఆశలు అనేవి, మన కోరికలు అనేవి సమస్తం కూడా బలిపీఠం మీద పెట్టాలి. అలా పెట్టబడినప్పుడే మనం పరిశుద్ధతను అందుకుంటాము, పవిత్రతను అందుకుంటాము. పుటమ వేయబడినప్పుడే పాత్ర వాడబడటానికి అనుకూలపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని మాట క్షయమైన వారంగా ఉండటానికి వీల్లేదు. అక్షయమైన వారంగా విత్తబడాలంట, లేపబడాలంట. బలహీనలు అని చెప్పి కూర్చోడానికి లేదు గాని బలమైన వారంగా ఒక దినాన మనం లేపబడబోతున్నాం, బలవంతులంగా లేపబడుతున్నాం, ఘనమైన వారంగా లేపబడబోతున్నాం. అదే మాటలో అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం చూడండి. 49వ వచనం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇలాగే ఉంటాను నేను, నా ఆశలు ఇలాగే ఉంటాయి, నా కోరికలు ఎలా ఉంటాయి, నేను ఇలాగే నడుచుకుంటూ దేవుని సన్నిధిలో నేను కనబడతాను, లేకపోతే ఆయనతో నేను నడుస్తాను అంటే ప్రియులారా, అది ఎంత మూర్ఖత్వం అంటే, రక్త మాంసములు కలిగినటువంటి ఆలోచనలు, రక్త మాంసములు కలిగినటువంటి స్వభావము, లేకపోతే ఆ పద్ధతి ఏ విధంగా కూడా ప్రియులారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు. ఈ క్షయత అక్షయతలోనికి మార్చబడాలి. మంటి నుండి ఎలాగ పుట్టామో మహిమలోనికి మార్చబడాలి. ఇక్కడే ప్రియులారా. అందుకే క్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. క్రీస్తు యేసు నేను కలిగి ఉన్నాను కాబట్టి మీరు కూడా నన్ను కలిగి నా మాదిరిలో నడుచుకోండి, క్రీస్తును పోలి నడుచుకోండి అని అన్నాడు. కాబట్టి ఆయన మంటి నుండి పుట్టలేదు, కానీ మహిమాయుక్తుడైనప్పటికీ కూడా ఆ మాదిరి ఎలా భూలోకంలో జీవించాలో, ఎలాగూ మహిమలోనికి చేర్చబడే వరకు ఆయన ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రియులార రక్త మాంసం మన వంటి స్వభావం కలగలేదు, కానీ మన వంటి శరీరానుసారిగా ఆయన వచ్చాడు. మన వంటి ప్రియులార
ఏ విధమైనటువంటి భావోద్వేగాలే కలిగి ఉన్నప్పటికీ కూడా ఎలా పరిశుద్ధపరచుకోవాలో, ఎలాగూ దేవునితో నిత్యము సహవాసం చేయాలో ప్రతి విషయంలో కూడా మనకు మాదిరించి వెళ్ళాడు. ప్రతి విషయంలో కూడా మనకు మోడల్ గా ఉండి చూపించి వెళ్ళాడు ప్రియులారు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ ఉండగానే, భూలోకములో ఉండగానే ప్రతి ఒక్కరూ కూడా క్షయమైనటువంటి మన దేహాలు అక్షయతలోనికి మార్చబడాలి, ఘనమైనటువంటి వారంగా లేపబడాలి, బలమైనటువంటి వారంగా మనం క్రీస్తుతో కూడా యుగయుగాలు ఏలేటువంటి శక్తిని పొందుకోవాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తూ అంటాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అది ప్రియులారా, క్రీస్తుతో కూడా మహిమ పొందుకునేటువంటి పరిశుద్ధత నువ్వు ఎక్కడ సిద్ధపరచుకోవాలండి? ఆ మహిమలో ఉండేటువంటి పరిశుద్ధుల రాజ్యం అంట. అక్కడ పరిశుద్ధులే ఉంటారు ప్రియులారా. ఇక్కడ ఎలాగైనా ఉండి నేను నిత్యత్వం అందుకోవాలనేది అదేమి ప్రియులారా నీ ఆలోచనలకు తగినట్టుగా ఉండేది కాదు. ఆ క్రీస్తు యొక్క మహిమలో మనం చేరాలంటే ఆ మహిమ కొరకు ఇక్కడ ప్రియులారా నువ్వు అర్పించుకున్నప్పుడు, సమర్పణ చేసుకున్నప్పుడు, నిబంధన చేసుకున్నప్పుడు, నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు అనేకమైన శ్రమలు ఉంటాయి. ఎందుకంటే వేషధారులతో పొంది చేయవు, భక్తిహీనులతో సాంగత్యం చేయవు, లోకానికి ప్రత్యేకింపబడి ఉంటావు, ఒంటరిగా ఉంటావు. నా పావురమా, నిష్కళంకురాలా, నీవు ఒక్కదానివే. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలుగుతుందని ప్రభువు నిన్ను చూసినప్పుడల్లా సంతోషించాలి అంటే నువ్వు లోకస్తులతో విజ్జోడివై ఉంటే ప్రియులారా నీకు మహిమ యొక్క ఆ విలువ ఎక్కడ తెలుస్తుంది, లేదా మహిమలో నువ్వు ఎలా చేర్చబడతావు ప్రియులారా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. కన్నులతో నీవు నిబంధన చేసుకోవాలి, తర్వాత నాలుగుతో నీవు నిబంధన చేసుకోవాలి, సర్వ శరీరం అంతా కూడా బలిపీఠం మీద పెట్టిన అనుభవాన్ని కలిగి ఉండాలి. కొందరు దైవజనులు వారు అన్నారు, మాకు కలిగినటువంటి వస్తువులు కూడా దేవుని పరిచర్య కొరకు ఈ రాత్రే ప్రభు అడిగితే వాటిని బలిపీఠం మీద నేడే పెడుతున్నామని చెప్పి మిషనరీలు వారి యొక్క భవిష్యత్తులో వారి యొక్క భోగభాగ్యాలతో కూడినటువంటి జీవితాలను బలిపీఠం మీద పెట్టబట్టే ఇది మనం ఈ విధంగా సువార్త తెలుసుకుని ఉన్నాము. అనేక వెనక తరాల వైపు మనం చూసినట్లయితే ఇలాంటి కృప వారికి లేదండి. ఎంతో మంది క్రీస్తు నెరగకుండానే గతించిపోయారు. కానీ ప్రభు నేడు వారి జీవితాలు సమర్పించుకున్న విధానాన్ని బట్టి మిషనరీలు, భక్తులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి వారి యొక్క జీవితాలు, వారి యొక్క పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా అర్పణ చేశారండి. అగ్నికి ఆహుతైనట్టుగా కుటుంబం వేయబడ్డారు. అందుకని నేడు మనం ఇంతగా ప్రియులారా ఇంత సులువుగా ఇన్ని రీతులుగా వెసులుబాటు కలిగి సువార్తను వినగలుగుతున్నాము, ప్రకటిస్తున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి నీవు నేను క్రీస్తు తోడి శ్రమ పడకుండా ఆయన మహిమలో చేరలేము. చివరిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనం. విశ్రాంతి దినమును పవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంలో చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా దేవుని యొక్క మనవ నిబంధన చేసుకోవటమే కాకుండా ఆయన నిబంధనలు ఏమైతే ఉన్నాయో, ఆయన నియమాలు ఏమైతే ఉన్నాయో, ఆయన క్రమాలు ఏమైతే ఉన్నాయో, ఆయన విధి విధానాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రియులారా మనం నమ్మకంగా అనుసరించినప్పుడంట దేవుని మాట ఏం సెలవిస్తుందంటే ఆయన దాసులై ఆయన నామాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని మాత్రమే కాకుండా ఆయన పరిచర్య చేయాలని ఆయన పక్షముగా చేరిన వారిని అందరినీ కూడా అన్యజనులను సైతము కూడా నా పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది నాన్న నిబంధన కలిగి ఉండాలండి. నువ్వు సేవ చేస్తున్నావా, విశ్వాసి అయి ఉన్నావా, లేకపోతే ఒక అన్యుడుగా అనురాలుగా దేవుని ఎరగని రీతిలో ఇప్పుడిప్పుడే వాక్యాన్ని తెలుసుకుంటున్నావా, ఏది ఏమైనప్పటికీ మొదట నీవు నిబంధన చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని
ప్రభువుకు అప్పగించాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవటమే కాకుండా ఆయన పక్షముగా నీవు శ్రమపడే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన పక్షముగా చేరి సువార్త ప్రకటిస్తూ ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రియులారా, సువార్తకు ఆటంకం కలుగుతున్నటువంటి ఈ దినాల్లో సమయం ఉండగానే అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా రక్షించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పక్షంగా నువ్వు శ్రమ పడినప్పుడంట ఆయన తన పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వస్తానని సెలవిస్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా, ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు, ఆయనతో మనం సమర్పణ కలిగి బ్రతికినప్పుడు దేవుడు శాశ్వతమైన కృపనివ్వటమే కాకుండా యుగ యుగాలు ఈ మంటి దేహం కలిగిన మన శరీరాలను, ఈ దేన శరీరాలను ఘనమైనవిగా, మహిమ కలిగినవిగా, అక్షయమైనవిగా ఆయన లేపటమే కాకుండా మంటి నుండి పుట్టిన మనల్నంట పరలోక సంబంధులంగా మార్చివేస్తాడంటండి. ఇలాగూ ప్రభుతో మమేకమై అన్యోన్య సహవాసం కలిగి ప్రభువులో ప్రియులారా మనము ఏకమైనప్పుడు, ప్రభు యొక్క మనస్సు నెరిగి ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క నియమాలను, నిబంధనలను గైకొన్నప్పుడంట నిత్యత్వంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కడానికి ఆయన మనకు అర్హతనిస్తాడు, అట్టి కృపనిస్తాడు. ఇటు మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ముద్రించి ఆయన కొరకు నిబంధన చేసుకున్నట్లుగా హృదయాలను స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, చాలా చక్కటి వర్తమానాన్ని అందించారు. దయచేసి ఎవ్వరు కూడా లెఫ్ట్ అవ్వకండి. మీట్లో ఉన్న వారు అందరూ కొద్ది నిమిషాలలో మనము ముగించుకుని పోతున్నాము. చాలా వందనాలక చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు. మేటి తరఫున, గ్లోరియస్ కామారెడ్డి పరిచయ తరఫున మన 2 వందనాలక్క. థ్యాంక్ యూ అక్క. దేవుని బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు ప్రతి వారము మాట్లాడుతూనే ఉన్నాడు. అది సందర్భమైన సందర్భము కాకపోయినా దేవుడు తను ప్రేమించిన వారిని దాటిపోకుండా ఎలాగైనా తన వంటి వానిగా మార్చుకోవడానికి తన సేవకులను నిలబెట్టుకొని మాట్లాడుతున్నారు. నేను చెప్పగలుగుతున్నాను, ఈ మాట ద్వారా కొంతమంది వారి హృదయాల్లో బాధ కలగవచ్చు, లేదా నొచ్చుకోవచ్చు. కొన్ని సంఘాలలో ఇంత లోతైన వర్తమానాలు కూడా దొరకడం లేదు ఈ కడవరి దినాల్లో. దేవుడు మహాకృపను బట్టి ధారాళముగా మాట్లాడుతున్నాడు. లోతైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నారు. రేపు రాకడలో ఆ పరిశుద్ధ స్థలములో, మహిమ కలిగిన రాజ్యములో మనము పాలిభాగస్థులము కావాలి అని అంటే ఈ భూమి మీద ఈ దేహంలో ఉండగానే ఈ శరీరము ప్రభు రాకడలో అమర్చతను ధరించుకోవాలి, మార్పు పొందాలి అని అంటే ఒక నిబంధన కావాలి. ఈ మాట చాలా మంది, కొంతమంది ప్రారంభంలో వచ్చారు, లెఫ్ట్ అయిపోయారు. నిబంధన అనే మాట చాలా మందికి అర్థం కాదు కూడా. అక్క ఒక చక్కటి రెఫరెన్స్ చెప్పింది, రోమా పత్రిక. సమస్తమును సజీవ యాగముగా, అనగా మన ఇష్టము, మన ఆశ, మన కోరిక. కొరింథీయులకు రాసిన పత్రిక ద్వారా కూడా చక్కటి రెఫరెన్స్ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఉన్నవి లేనట్లుగా మనం బ్రతకాలంట. అలాంటి నిబంధన కలిగిన విశ్వాసులముగా, సేవకులముగా సేవ చేసి విశ్వాస జీవితాన్ని చేయగలిగితే రాకడలో ప్రభు ఎదుట నిలబడగలుగుతాము. పరలోకములో మనకు ఒక స్థానాన్ని దేవుడిస్తారు. నేను అడుగుతున్నాను, ఇంతమంది వాక్యాన్ని నాతో సహా ఇంతమంది మనం వాక్యం విన్నాం కదా. ప్రభు మనకు ఈరోజు ఒక చక్కటి సూటి ప్రశ్నను, ఎవరు ఆయన ఎదుట నిలబడతారు, ఎవరు యోగ్యులు, ఆ పరిశుద్ధ స్థలములో పర్వతం మీద లేక ఉన్నతమైన స్థానంలో ఎవరు ఉండగలుగుతారు, ఆ మహిమలు ఎవరు ప్రవేశించగలుగుతారు, ఈ అనుభవాలు, ఈ క్వాలిటీలు కావాలి అని ప్రభు మాట్లాడినారు. చాలా మంది విశ్వాసం, నాకంటే అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారి అనుభవం అంతే కాదు, నా వయసు. ఈరోజు నేను ప్రభువే మనతో అడుగుతున్నాడు, ఒకవేళ ఈ రాత్రే మన యాత్ర ముగించబడితే మనము అక్షయతను పొందుకునే అనుభవంలో ఉన్నామా, లేక విలువబడే అనుభవంలో ఉన్నామా? ఎన్ని సంవత్సరాలు మనము భక్తి చేసామనేది కాదు, కానీ చేసిన కొంత సమయం, బ్రతికిన కొంత సమయము ప్రభువులో ఒక నిబంధన కలిగి మనం బ్రతికాలంట. ఏ ఏ విషయాలలో నిబంధన కలిగి మనము భక్తి చేయాలో నీకు ఖచ్చితంగా దేవుడు లేఖన ఆధారము ప్రకారంగా కూడా మాట్లాడినాడు. దేవుని బిడ్డారా,
ఈ నిబంధన లేకుండా మనము ప్రభు రాకడలు ఎత్తబడలేము. మన భక్తి మనకు తృప్తినివ్వదు, కానీ మన భక్తి మనలను బట్టి పరలోకం సంతోషించాలి, మనను బట్టి ప్రభు ఆనందపడాలి. అలాంటి ఆత్మీయత, అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి మీటు ద్వారా ప్రభు, నేను నమ్ముతున్నాను, ఎన్నో మీట్లు, ఎంతో ఘనమైన సేవకులు, పరిశుద్ధులు ప్రతి దినము మీట్ నడిపిస్తా ఉన్నారు. ప్రభు ధారాళంగా వారితో మాట్లాడుతున్నాడు. ఈ మీట్ ద్వారా ప్రతి వారము మేము ప్రార్థన చేసేది ఒకటే, దేవుని ప్రణాళికలో ఉన్నవారితో దేవుడు మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఆయన ప్రణాళికలో ఉన్నవారు మీట్లో పాలు పొందాలి, వారితోనే ప్రభు మాట్లాడాలి. ఒక వారం 50 మంది కూడా వస్తారు, 40 మంది కూడా వస్తారు, ఒక వారం 10 మందే వస్తారు. ఎవరికి ఏది కావాలో దేవుడు వారిని సమకూర్చి వారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనందరికి కావలసిన ఒక నిబంధనలోనికి రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మనం సేవకులమే కదా, మనకేంటి నిబంధన అంటే, ఎక్కడో ఏదో విషయంలో ఎన్నో అనుభవాలు దేవుడు ఈ పూట మాట్లాడినాడు. ఏ ఒక్కటి కొరత కలిగి ఉన్నా కూడా మనము సంపూర్ణతలోనికి ఎదగలేము. ఆ సంపూర్ణతను మనం సంపాదించుకోవాలంటే ఎక్కడ కూడా కొరత ఉండకూడదు. ఆ కొరతలను మనకు దేవుడు బయలుపరిచి సేవకులమైన సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. అయ్యో, నేను ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను కదా, నేను ఇంత సీనియారిటీ కలిగిన క్రైస్తవులం కదా, ఆ సీనియారిటీని బట్టి అతిశయించాల్సిన అవసరం లేదండి. దేహములో ఉన్న మనలో బలహీనతలు వస్తాయి. ఏర్పరచబడిన వారిని సహితం సాతాను పడగొడతా ఉంది. అనుదినము విస్తారమైన పనులు, విస్తారమైన మాటలు, దోషము లేక మానదు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులే పడిపోయారండి, ప్రకాశించిన వారే ఈ రోజు కనుమరుగైపోయారు. అనుదినము సిలువ మోయబడాలి, అనుదినము సిలువ మోయాలంట. ఉపేక్షించుకోవాలి సమస్తానికి. ఈ రోజు దేవుని సమయము, దేవునికి ఇవ్వవలసిన సమయం. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించిన అది మన జీవితంలో మనకు దేవునికి ఉన్న ఆ నిబంధనకు దూరాన్ని, ఎడబాటును కలిగజేస్తుంది. ఈరోజు చాలా మంది రాలేక నిర్లక్ష్యంగా వచ్చి దూరం అయిపోయినారు, వెళ్ళిపోయారు. కారణం ఏంటి? దేవునితో గడపడానికి వారు సమయం లేని స్థితిలో ఉన్నారు. ప్రభుకే టైం ఇస్తున్నారు. ఇంత టైంకి వస్తాను, ఇంత టైంకి వెళ్ళిపోతాను ప్రభు గతంలో చెప్పినట్టుగా. దయచేసి దేవుని బిడ్డారా, ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడినాడు. ఏ విషయంలో నువ్వు ఇంకా ప్రభుత్వ నిబంధన చేసుకోలేదు, ఏ విషయంలో నువ్వు ఇంకా తొట్టిల్లిపోయావో, ఏ విషయంలో నువ్వు ఇంకా జయించలేకపోతున్నావో దాని విషయం ఈ ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాల కొరకు ఏడవకండి, దీవెనల కొరకు ఏడవకండి, రోగాలు బాగుపడాలని ఏడవకండి, కుటుంబంలో మారు మనసులేని భర్తలు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, లేకపోతే భార్యలు ఉన్నారా, వాళ్ళ కొరకు ఏడవకండి. మొదటిగా ఆరిపోయిన నీవు వెలిగించబడితే నీ వెలుగు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించగలుగుతుంది. నీవు వెలిగించబడాలి. అలాంటి ఆ వెలిగించబడే అనుభవం నిబంధన. ఆ నిబంధనలోనికి నువ్వు రాగలిగినట్లయితే యెషయా గ్రంథం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. జనములకు ప్రవక్తగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడంట. నీవు నిబంధనలోనికి వస్తే చాలండి, దేవుడు ఆయన చేతిలో నిన్ను నిలబెట్టుకుంటాడు, ఆయన వాడుకుంటాడు. నిజంగా ఈ పూట ప్రభు మనందరితో మాట్లాడాడు. అందరం ఒక తీర్మానం చేసుకుందాం, తరలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అక్క, పాస్టర్ గారు ఉన్నారక్క? లేరే, ఒక్క నిమిషం. అయ్యా నెహెమ్యా, దయచేసి మిగతా వారందరూ కూడా మీరు తరలు వంచి ఒక చిన్న ప్రార్థన. ఏ విషయంలో ప్రభువుకు మనము దూరంగా ఉన్నాము, ఏ విషయంలో మన ఆత్మీయ జీవితంలో మనము బలహీనమైపోయాము, బలహీనపరచబడ్డాము, ఎక్కడ తప్పిపోయాము, సజీవ యాగముగా మనము ప్రభుకు సమర్పించుకోవాలి. అంటే మన ఇష్టము అదే అంటున్నాడు, నన్ను వెంబడించాలి అని అంటే నా సిలువ మోయాలి. ఎవరు మోయగలుగుతారు? తన్ను తాను ఉపేక్షించుకున్నవారు. ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేర్చబడాలి, మన ఇష్టము కాదు. బలిపీఠం మీద పానార్పణముగా, సజీవ యాగముగా, సమస్తమును ఉన్నవి లేనట్లుగా మనము ప్రభు కొరకు మనం బ్రతకాలి. అలాంటి నిబంధన కలిగిన జీవితం నాకు కావాలి ప్రభు. అలాగూ నిబంధన చేసుకుని ఆ నిబంధనలో కడవరకు నిలిచి ఉండే ఆ ఉన్నతమైన కృప, బలమైన అభిషేకము
శ్రీబా షబాలారా కతురారాబా నాకు దయచేయండి ప్రభు అని ఒక్క మాట యథార్థంగా, ఇందులో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, తల్లులు ఉన్నారు. అమ్మ 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, నాతో ప్రభు మొదటిగా మాట్లాడినారు. నిబంధన లేకుండా దేవుడు మనల్ని వాడుకోడు. నిబంధన లేకుండా మనకు ఆయన రాజ్యములో స్థానం ఉండదు. నిబంధన ద్వారానే ఆ పరిశుద్ధ స్థలములో మనము స్థానాన్ని లేదా మన కొరకు ఒక నివాసమును మనము సంపాదించుకోవాలి. ఆ నిబంధన కలిగిన జీవితం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దైవ సేవకురాలు కొన్ని విషయాలు మాత్రమే మనకు చెప్పారు. ఈ విషయాలలో నువ్వు నిబంధన కలిగి జీవిస్తే, ప్రభుత్వం ఒక నిత్య నిబంధన చేసుకొనగలిగినట్లయితే, నా దేవుడు చేసిన వాగ్దానాలు ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన నమ్మదగిన వాడు ఆయన, నమ్మదగిన వాడు ఆయన. జనములకు ప్రవక్తగా, జనములకు దీవెనకరంగా అనేకులను ఆయన వైపుకు త్రిప్పగలిగిన ఒక సాధనముగా నా దేవుడు మనల్ని వాడుకుంటాడంట. మన బలహీనతలు, మన కొరతలను ప్రభు చూడట్లేదు, వాటిని సరిచేసుకోని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కొరతలు కలిగిన వారు ఉన్నారు, ఆ కొరతలను మీరు సరిచేసుకోగలిగినట్లయితే శాశ్వతమైన కృపచేత నేను ఇదిగో మిమ్మల్ని అనేకులకు వెలుగుగా నేను నిలబెట్టుకొనబోతున్నాను అంటున్నాడు. ఈ మత్స్యమైన దేహము అమర్చటను ధరించుకోవడానికి కావలసిన ఒక నిబంధన కలిగిన జీవితము ఈ భూమి మీద మనం జీవించాలి. ప్రభు కొరకు మనం బ్రతకాలి. అలాగూ బ్రతికే కృప నాకు కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంతగా ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. విత్తబడిన ప్రతి మాట విన్నవారి హృదయంలో ప్రభు నాటి ఫలింప చేయనట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె ఈ మీటులో పాల్గొందిన ప్రతి ఒక్కరు ఈ వాక్యమును విన్న అమ్మ మ్యూట్లో పెట్టుకోవాలి, మ్యూట్లో పెట్టుకోవాలి. కూలర్ గాలి వస్తున్నాం కదా. వాక్యము విన్న ప్రతి ఒక్కరు ఏ విషయములో ప్రభుకి దూరంగా ఉన్నారు, అన్ని విషయములలో ఒక నిబంధన కలిగిన ప్రజలుగా ప్రభు కొరకు జీవించే ఒక సమర్పణ జీవితాన్ని, నిబంధన కలిగిన జీవితాన్ని ప్రభు ప్రతి వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం.